తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పౌరాణిక పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన మహానటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు కేవలం కథానాయకుడి పాత్రలకే పరిమితం కాకుండా ప్రతి నాయకుడి పాత్రను కూడా ఒక కొత్త కోణంలో ఆవిష్కరించాలని ఆయన తపించేవారు. ఆ తపన నుండి పుట్టిన అద్భుత సృజనే 1961 జనవరి 6న విడుదలైన సీతారామ కళ్యాణ చిత్రమని చెప్పవచ్చు. ఎన్టీఆర్ గారు తన విద్యార్థి దశలోనే బెజవాడలో నేషనల్ ఆర్ట్స్ థియేటర్ అంటే NAT స్థాపించి అనేక నాటకాలు ప్రదర్శించేవారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా కేవలం లాభాపేక్ష లేకుండా సామాజిక బాధ్యత మరియు కళాత్మక విలువలతో కూడిన సినిమాలు నిర్మించాలనే ఉద్దేశంతో తన సోదరుడు త్రివిక్రమరావుతో కలిసి NAT బ్యానర్పై చిత్రాలను రూపొందించారు. పుండరీకాక్షయ్య గారు ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తుండగా ఈ బ్యానర్ నుండి వచ్చిన పాండురంగ మహత్యం వంటి చిత్రాల ఘన విజయం తర్వాత సీతారామ కళ్యాణ ప్రాజెక్టును ఎన్టీఆర్ గారు చేపట్టారు. రావణ బ్రహ్మ పాత్రలో ఎన్టీఆర్ గారు నూతన వరవడి సృష్టించారని చెప్పవచ్చు. సాధారణంగా పౌరాణిక చిత్రాల్లో రావణుడిని కేవలం దుష్టత్వానికి ప్రతీకగా చూపిస్తారు. కానీ ఎన్టీఆర్ గారు రావణుడిలోని జ్ఞానిని, గొప్ప శివభక్తుడిని మరియు వేద పండితుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఆశించారు. ఈ పాత్రకు తీర్చిదిద్దే క్రమంలో ఆయన వాల్మీకి రామాయణం, భాస్కర రామాయణం మరియు తులసీదాసు రామాయణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని కథానాయకుడు అయినప్పటికీ ఆయన స్వయంగా ప్రతి నాయక పాత్రను పోషించారు. ఈ సినిమా కథా చర్చల సమయంలో రామారావు గారు సముద్రాల రాఘవాచార్య గారికి తన ఆలోచనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు సూచించారు. తొలుత కొందరు దర్శకుల పేర్లు పరిశీలించినప్పటికీ రావణుడి పాత్రకు మరియు చిత్ర నేపథ్యాన్ని తాను అనుకున్న విధంగా తెరకెక్కించడానికి ఎన్టీఆర్ గారు స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. సీతారామ కళ్యాణం చూతం రారండి అనే పాట ఈ చిత్రానికి ఒక ముఖ్యమైన నేపథ్య గీతంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు. సీతారామ కళ్యాణం చిత్రం విడుదలై దశాబ్దాలు గడిచిన రావణుడిగా ఎన్టీఆర్ గారు అభినయం ఇప్పటికీ అద్వితీయంగా నిలిచిపోయింది. ప్రతి నాయకుడి పాత్రకు ఉండాల్సిన గాంభీర్యాన్ని, రాజసాన్ని ఆయన పండించిన తీరు అనన్య సామాన్యమని చెప్పవచ్చు. ఒక గొప్ప శిల్పి రాయిలోని అనావశ్యక భాగాలను తొలగించి అందులో దాగి ఉన్న అందమైన ప్రతిమను ఎలా వెలికి తీస్తాడో ఎన్టీఆర్ గారు కూడా రావణుడి పాత్రలోని కురత్వం వెనక ఉన్న పాండిత్యాన్ని మరియు భక్తిని వెలికి తీసి తెలుగు చిత్రసీమకు ఒక అమూల్యమైన కళాఖండాన్ని అందించారని చెప్పవచ్చు.